బిగ్ బాస్ బస్లో ఫుల్గా ప్రియాని డిమోటివేట్ చేసి పంపించిన శివాజీ. అసలు ఆయన అడిగిన క్వశ్చన్స్ ఏంటండి? కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నావు, నోరు మూసుకోమని సైగలు చేసావు, టెనెన్స్ సెలబ్రిటీస్ అనే డిఫరెన్సెస్ తెచ్చావు. ఇయా అండి అడగాల్సిన క్వశ్చన్స్. ఆయన ప్రియా ఏ రోజు కూడా నాన్నగారు నాన్నగారు అని తనుజ భరణి గారి ముసుగులో ఆడిన ఆటలు ఆడలేదు. రీతు కూడా డిమాన్ని ఒకవైపు, ఇంకోవైపు పవన్ కళ్యాణ్ని మేనేజ్ చేసి మొన్న దివ్య చెప్పినట్టు లవ్ ట్రయాంగిల్ నడపలేదు. ప్రియా అండ్ శ్రీజ స్ట్రాంగ్గా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్గా ప్రతి ఒక్క గేమ్ ఆడి ప్రూవ్ చేసుకున్నారు. తను ఏం చేసిందండి రాంగ్? నోరేసుకొని పడిపోతున్నావు. ఇటు ఆడియన్సే కానీ అటు హోస్టే కానీ, ఆఖరికి బజ్ హోస్ట్ కూడా అలా అంటే ఎలాగండి? నోరు వేసుకొని గట్టిగా మాట్లాడకుండా ఉంటే సుమన్ శెట్టి గారి లాగా సేఫ్ గేమ్ ఆడుతూ ఉంటే పంపిస్తారా ఫైనల్స్కి? అదేనా బిగ్ బాస్ అంటే? తను ఏమన్నా బ్యాక్ బిచ్చింగ్ చేసిందా? తను ఏమన్నా రాంగ్గా ఆడిందా? మొన్నటికి మొన్న శ్రీజ సంచాలక్గా ఆలోచించి ఫెయిర్గా డెసిషన్ చెప్పినా కూడా అదే రాంగ్ అంటారు. తనకి పనిష్మెంట్ కూడా ఇచ్చారు. ఇంకెవరిని సపోర్ట్ చేయాలో అర్థం కావట్లేదండి ఆడియన్స్కి.